brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గులాబీ పార్టీలో కవిత లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబంలోని వ్యక్తుల గురించి కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు తనది కేసీఆర్ బాట మామ గీసిన గీత దాట అని చెబుతుంటే, కూతురు కవితేమో నాన్న మీరు రజతోత్సవ సభలో కొన్ని విషయాలు మాట్లాడలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ అంటే వన్ అండ్ ఓన్లీ కేసీఆర్. పార్టీలో ఆయన నిర్ణయమే ఫైనల్. గులాబీ బాస్ నిర్ణయాలపై ఎలాంటి విమర్శలు బయటకి రావు. కానీ రజతోత్సవ సభ తర్వాత బీఆర్ఎస్ లో సీన్ మారిపోయింది. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న చర్చ జరిగింది. హరీష్ రావు ఫ్లెక్సీలు ఎలకతుర్తి సభలో పెట్టకపోవడంపై రచ్చ కూడా జరిగింది. హరీష్ రావు, కవిత పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారమూ జరిగింది. అయితే హరీష్ రావు మాత్రం తాను అసంతృప్తిగా లేనని ప్రకటించారు. తాను వినయ విధేయ హరీషుడేనని చెప్పారు. కేసీఆర్ మాటే తనకు వేదవాక్కు అన్నారు. మరో అడుగు ముందుకు వేసి కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించినా తన సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సమ్మతి అన్నారు హరీష్ రావు. కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. మరోవైపు కవిత మాత్రం రజతోత్సవ సభ విషయంలో తన అసంతృప్తిని లేఖ ద్వారా కేసీఆర్ కు తెలియజేశారు. కేసీఆర్ నిర్ణయాలను తప్పుబట్టారు. బీఆర్ఎస్ నేతలంతా కేసీఆర్ స్పీచ్ బాగుందని చెప్తే కవిత మాత్రం ఇంకాస్త పంచుండాల్సిందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, తెలంగాణ గీతం గురించి కేసీఆర్ మాట్లాడలేదన్నారు. వక్ఫ్ బిల్లు మీద మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. బీసీలకు 42% కోటా అంశాన్ని విస్మరించారన్నారు. సభలో ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడాన్ని లేఖలో ప్రస్తావించారు కవిత. 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు స్టేజ్ పై మాట్లాడే ఛాన్స్ ఇస్తే బాగుండేదన్నారు కవిత. సభ ఏర్పాటు బాధ్యతలను మళ్లీ పాత ఇన్ఛార్జీలకే అప్పగించడాన్ని లేఖలో లేవనెత్తారు కవిత. అంటే కవిత కేటీఆర్ ను ఉద్దేశించి ఈ మాట అన్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గులాబీ నేతలు. కవిత గత కొంతకాలంగా పార్టీపై గుర్రగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు లేఖ ద్వారా కవిత తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కవిత లెటర్ బయటకు వచ్చాక హరీష్ రావు, కవిత రియాక్షన్స్ ను పోల్చుకుంటున్నారు గులాబీ నేతలు. కేసీఆర్ పై కవిత ప్రశ్నల వర్షం కురిపించడాన్ని కొందరు బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.